వీడియోలో కోల్కతాకి వైజాగ్కి డిఫరెన్స్ నేను మీకు చూపించబోతున్నాను. ప్లానెట్కి స్టార్ట్ అయ్యాను. అక్కడ స్పెషల్గా శ్రీలదర్లోకి వెళ్ళి మీకు అక్కడ వైజాగ్కి ఇంకా కోల్కతాకి రేట్స్ కలెక్షన్ కంపారిజన్ చేసి చూపిస్తా. ఇది కోల్కతా స్టేడియం. ఇక్కడ మ్యాచెస్ అన్నీ అవుతాయి. మేము ఉంటున్న ఏరియాకి స్టేడియం చాలా దగ్గరలో ఉంటుంది. నేను వెళ్తున్న మార్కెట్లో A to Z అన్నీ దొరుకుతాయి. అది కూడా చాలా తక్కువ ప్రైజెస్లో. బైక్స్ నాట్ అలౌడ్ అంటే ఎలా ఉంటుంది, కానీ మనం ఆ రష్లో బైకుల మీద వెళ్ళలేము. సో మేము పార్కింగ్లో పెట్టి హెల్మెట్స్ మేమే పట్టుకొచ్చేసాం. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి, గాలి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే మనకు ఒక్కపోతే వచ్చేస్తుంది చాలా ఎక్కువ. ప్లానెట్ బజార్ అనేది సర్కిల్ లా ఉంటుంది. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. మీరు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే పిచ్చెక్కిపోతారు. షాపింగ్ అని అంత తక్కువ రేటుకి దొరుకుతాయి ఇక్కడ అన్ని. నేను డైరెక్ట్గా శ్రీలదర్లోకి ఎంటర్ అయిపోయాను. కలెక్షన్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. ప్రైజెస్తో పోల్చుకుంటే కూడా చాలా తక్కువ. ఇక్కడ ఇప్పుడు నేను కలకత్తా వచ్చినా సరే పక్కా చెప్పులు కొనుక్కొని వెళ్తాను. అది ఒకటి రెండు కాదు, డబ్బాలు కొనుక్కొని వెళ్తాను. ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంటుంది కాబట్టి. వైజాగ్కి ఇక్కడికి కంపారిజన్ చేస్తే అన్నిట్లోని కోల్కతా శ్రీలదర్ బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చింది కాబట్టి. ఏమైనా కావాలా నాకు చెప్పండి, తీసుకొస్తాను. మీలో ఎవరైనా కోల్కతా వస్తే ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. శ్రీలదర్లో వెళ్ళి షాప్ చేసుకోండి. ప్లానెట్లో ఉంటుంది. బై గాయ్స్, ఇన్ నెక్స్ట్